హాయ్ మన మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, మనం చాలాసార్లు క్యాండిల్ స్టిక్స్ గురించి వింటూ ఉంటాం. బట్ ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుంది అనేది మనం చూద్దాం. అయితే క్యాండిల్ స్టిక్స్ బేసిక్గా ఏంటంటే ఫ్రెండ్స్ 3 రకాలు ఉంటాయి. ఓకే, దాంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉండొచ్చు, కానీ 3 రకాలు ఉంటాయి. మనకి మొదటిది వచ్చేసరికి ఫస్ట్ది బుల్లిష్ క్యాండిల్. మనందరికీ తెలిసిందే బుల్లిష్ అంటే. మార్కెట్ జనరల్గా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇది గ్రీన్ అనమాట. అంటే గ్రీన్ రిప్రజెంటేషన్ ఏంటి, బుల్లిష్. మార్కెట్లో ఆ యొక్క పర్టికులర్ స్టాక్లో ఆ రోజు కావచ్చు, ఆ వీక్ కావచ్చు, ఆ మంత్ కావచ్చు, బయ్యర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది. అంటే సింపుల్గా కూడా కలరు మనం చూస్తే గ్రీన్ ఈజ్ గుడ్ ఇది స్టాక్ మార్కెట్లో కదా. దాని తర్వాత మనకి ఆ సెకండ్ టైప్ వచ్చేసరికి ఏంటిది, బేరిష్ క్యాండిల్స్ ఉంటాయి. బేరిష్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఓకే, ఆ ఓపెనింగ్ ప్రైస్ కంటే కూడా క్లోజింగ్ కింద ఉన్నప్పుడు ఆ బేరిష్ క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ జరుగుతాయి. సింపుల్గా చెప్పాలి అంటే కూడా మనకి సెల్లర్స్ డామినేషన్ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సింపుల్గా కలర్ వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ ఈజ్ డేంజర్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అనమాట. ఓకే, సో ఈ 2 క్యాండిల్స్ మాత్రమే మనకి చాలా ఉపయోగపడతాయి. బట్ ఇంకొక టైప్ ఆఫ్ క్యాండిల్ కూడా ఉంది. దానివల్ల ఏంటంటే మనం డిఫరెంట్ యాంగిల్లో కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ది వచ్చేసరికి మనం ఏమంటామంటే ఇండెసిషన్ క్యాండిల్, లేకపోతే డోజీ అంటాం. ఓకేనా, డోజీ క్యాండిల్స్ అంటాం. బుల్లిష్ క్యాండిల్ ఉంది, బేరిష్ క్యాండిల్ ఉంది. బట్ ఈ డోజీ క్యాండిల్ ఏం చేస్తుంది? ఈ డోజీ క్యాండిల్ ఏం చేస్తుందంటే మార్కెట్లో బుల్స్ అంటే బయర్స్ స్ట్రాంగ్గా లేరు అని చెప్పేసి చెప్తుంది. అట్ ద సేమ్ టైం బేర్స్ అంటే సెల్లర్స్ కూడా స్ట్రాంగ్గా లేరు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ 3 క్యాండిల్స్ గురించి మనం డీప్గా ఒకసారి అండర్స్టాండ్ చేసుకున్నామంటే ఇక టాప్ బై చేయొచ్చు. అంటే టాప్లో మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు మార్కెట్ టాప్ అయిందా లేదా అని చెప్పేసి. అండ్ బోటంలో కూడా మనం ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది క్యాండిల్ స్టిక్స్ ద్వారా దాన్ని ప్రాసెస్ చేయటం అనేది అనివార్యం. దాని తర్వాత రిజల్ట్ అనేది మనకి ఇంప్రూవ్డ్ రిజల్ట్స్, యాక్యురసీ కూడా డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చూసాం, డోజీలు ఫార్మేషన్ జరుగుతున్నాయి అనుకోండి కంటిన్యూస్గా. సింపుల్గా దాని అర్థం ఏంటి అంటే మార్కెట్లో ఇండెసిషన్ ఉంది అంటే. సింపుల్గా చెప్పాలంటే కూడా బయర్స్ స్ట్రాంగ్గా లేరు, బేర్స్ స్ట్రాంగ్గా లేరు. దానికి డిఫరెంట్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ వేస్ మార్కెట్ అంటాం. అంటే సైడ్ వేస్ అంటే ఏంటి, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఒక రేంజ్లో మార్కెట్ అనేది ఆస్కిలేట్ అవుతూ ఉంటుంది సింపుల్గా. ఓకే, దాన్ని రేంజ్ మార్కెట్ అంటాం, సైడ్ వేస్ అంటాం. ఓకే, ఇండెసిషన్ మోడ్లో ఉంది మార్కెట్ అంటాం. ఇద్దరు బుల్స్ స్ట్రాంగ్గా లేరు, బేర్స్ స్ట్రాంగ్గా లేరు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీని తర్వాత మనం ఏం చేస్తామంటే అలా లేనప్పుడు మనం ఏం చేయలేం, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది అబ్జర్వేషన్ పీరియడ్ అనమాట. ఓకే, సో దాని తర్వాత మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళుతుంది అనేది కానీ మనం చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి. సింపుల్గా ఈ క్యాండిల్ మొత్తం కూడా రెడ్ క్యాండిల్ అనుకుంటే మనం, అప్పుడు దాని అర్థం ఏంటంటే సింపుల్గా దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం. మీకు కొంచెం టెక్నికల్గా అనిపిస్తే కానీ సింపుల్ అనమాట. అక్కడ ఏం జరిగింది, ఆ పీరియడ్ కన్సాలిడేషన్ పీరియడ్లో డిస్ట్రిబ్యూషన్ జరిగింది అని చెప్పేసి అర్థం. దాని తర్వాత మార్కెట్ ఇక స్టార్ట్ అయిపోయింది, మొమెంటం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బిగ్ ప్లేయర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసే ముందు ఏం చేస్తారంటే వాళ్ళు బై చేయటం కానీ కొన్ని స్టాక్స్, లేకపోతే సెల్ చేయటం కానీ జరుగుతుంది అనమాట. ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఏంటంటే ఈ యొక్క అక్యుములేషన్ ప్రాసెస్, డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా అండర్స్టాండ్ చేసుకుంటాం. దాని గురించి తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కేసులో ఇలా జరిగిన తర్వాత మార్కెట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డౌన్ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, దాని తర్వాత మార్కెట్ మొమెంటం క్యాండిల్తో, మొమెంటం క్యాండిల్ అంటే ఒక పెద్ద డీసెంట్ అమౌంట్ ఆఫ్ సైజ్ ఉన్న రియల్ బాడీ ఉన్న సెల్లింగ్ క్యాండిల్ అనమాట, అంటే బేరిష్ క్యాండిల్. ఈ కేసులో మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ 2 క్యాండిల్స్ కూడాను ఇండెసిషన్ క్యాండిలే. ఓకే, దాని తర్వాత ఈ క్యాండిల్ మనకి థర్డ్ క్యాండిల్ వచ్చేసరికి ఏం చెప్తుంది,
మార్కెట్లో సెల్లర్స్ ఎంటర్ అయ్యారని చెప్పేసి క్లియర్గా ఇండికేషన్ చేయటం జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా 200 నుంచి కూడా మనకి 100 రూపాయల దాకా డౌన్ ట్రెండ్ అనేది క్రియేట్ అయింది. రైట్, ఇండెసిషన్ క్యాండిల్స్ కనిపించినాయి, దాని తర్వాత ఫాలో అప్ అనేది కనిపించింది. అట్ ద సేమ్ టైం ట్రెండ్ రివర్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఒక ఇండెసిషన్ క్యాండిల్ కనిపిస్తుంది. సో ఇండెసిషన్ తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఇండెసిషనే జరిగింది 2 క్యాండిల్లు. ఓకే, ఒక్కోసారి 2 జరగవచ్చు, ఒక్కోసారి 3 జరగవచ్చు. ఎంత ఎక్కువ కన్సోలిడేషన్ జరిగి అక్కడ నుంచి ఒక ఫాలోఅప్ క్యాండిల్ అనేది వస్తే అంత స్ట్రాంగ్గా మూమెంటం అనేది ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ 2 క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2 కూడా ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినాయి. అండ్ ఇది మొత్తం కూడా సింపుల్గా బిగ్గర్ పిక్చర్లో ఏం చెప్తాం, మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, రేంజ్లో ఉందని చెప్పేసి చెప్తాం. ఒకవేళ దాని తర్వాత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే బయర్స్ కంట్రోల్ తీసుకున్నారు మార్కెట్లో అని చెప్తాం బేస్డ్ ఆన్ దిస్ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే, బట్ బిఫోర్ దట్ ఏం జరిగింది అనేది, ఆ సైడ్ వేస్లో ఏం జరిగి ఉంటుంది అని మనం ప్రశ్నించుకుంటే డెఫినెట్గా అది మనం అక్యుములేషన్ అంటే ఎవరైతే ప్లేయర్స్ తర్వాత అంటే దీంట్లో తర్వాత స్ట్రాంగ్గా అప్ సైడ్ వెళ్తుందని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అక్కడ బై చేసి ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ కన్సోలిడేషన్ ఆర్ టైట్ రేంజ్ అంటాం. సో ఈ యొక్క రేంజ్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది జరిగింది. సో జనరల్గా మార్కెట్ యూటర్న్ తీసుకుంటుంది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్ అయ్యి ఇలా వెళుతుంది, దీన్ని మనం యూటర్న్ అంటాం. ఇక్కడ అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు. వెరీ సింపుల్గా దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళందరూ కూడా చూడండి, ఈ స్టాక్ కదా, ఈ స్టాక్ని ఎవరైతే బై చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా లూజింగ్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నారు. అందుకని మార్కెట్ ఎప్పుడైతే కొద్దిగా ప్రాఫిట్లోకి వస్తుందో వాళ్ళు ఏంటంటే ముందు కొద్దిగా లాస్ తగ్గిందని చెప్పేసి సెల్లింగ్ చేసేవాళ్ళు ఉంటారనమాట. ఓకే, ఎనీహౌ ఇది కొంచెం సబ్జెక్టు, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం ఆ కన్సోలిడేషన్ తర్వాత వచ్చిన క్యాండిల్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, సింపుల్గా ఇక్కడ బాయింగ్ అనేది యాక్టివిటీ జరిగింది, అక్యుములేషన్ జరిగిందని చెప్పేసి ఆ ఇండెసిషన్ వల్ల తెలుస్తుంది. దాని తర్వాత బుల్స్ మార్కెట్లో కంట్రోల్ తీసుకున్నారని చెప్పేసి ఈ థర్డ్ క్యాండిల్ ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే, దాని తర్వాత ఏమైంది, మళ్ళీ రిట్రేస్ అయింది, మళ్ళీ హై అనేది బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రెండ్ రివర్సల్స్ని మనం క్యాండిల్స్టిక్స్ ద్వారా అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్ని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి వాల్యూమ్. ఈ వాల్యూమ్స్ అంటే, సో చూడండి, మీరు బై చేయొచ్చు, నేను బై చేయొచ్చు, ఇంకొక ఇన్స్టిట్యూషన్ బై చేయొచ్చు. బట్ వాల్యూమ్స్ ఏంటంటే క్లియర్గా మనకి అక్కడ ఎంత ఎక్కువగా ఉండి అంత ప్రైస్ అనేది రైజ్ అవుతుంది అంటే వాల్యూమ్ రైజ్ అవుతూ ప్రైస్ రైజ్ అవుతుందంటే దాన్ని మనం ఒక హెల్దీ ట్రెండ్గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను కొన్నామనుకోండి, ప్రైస్ అనేది మూవ్ అవ్వదు అన్లెస్ అంటిల్ మనకి హ్యూజ్ క్యాపిటల్ అనేది డిప్లాయ్ చేస్తే తప్పితే, అంటే హ్యూజ్ క్వాంటిటీస్ బై చేస్తూ ఉంటే తప్పితే అక్కడ వాల్యూమ్ పెరగదు. బట్ బిగ్ వాల్యూమ్ పెరిగింది అండ్ ప్రైస్ కూడా రైజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ యొక్క స్టాకు 1 డేలో 5% రైజ్ అయింది అనుకోండి, దెన్ మనం ఇమీడియట్గా చెక్ చేయాల్సిన పారామీటర్ ఏంటంటే వాల్యూమ్స్ అనమాట. ఒకవేళ వాల్యూమ్స్ కూడా బాగా ఉన్నాయి అంటే రీసెంట్గా లేనంత వాల్యూమ్స్లో చూస్తే కంపేర్ చేస్తే మంచి వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసినాయి అంటే ఈ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే క్రౌడ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పేసి ఒక అర్థం అనమాట. సో ఎప్పుడైనా సరే మనకు మార్కెట్ టర్న్ తీసుకుంటున్నప్పుడు ప్రైస్తో పాటుగా మనం వాల్యూమ్స్ని కూడా యాడ్ చేసుకున్నామంటే డెఫినెట్గా ఏంటంటే మంచి రిజల్ట్స్, యాక్యురసీ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ జరిగిన విషయం అదే ఫ్రెండ్స్. ఇక్కడ ఇండెసిషన్ రైజ్ అయింది, రిట్రేస్ తీసుకుంది, రైజ్ అయింది, రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. సో స్లోగా ఏంటంటే ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇనిషియల్ స్టేజ్లో ఉంది. ఓకే, మనం ఒక చిన్న విత్తనం తీసుకెళ్ళి భూమిలో నాటితే 1 వీక్ తర్వాత చూస్తే చిన్న స్ప్రౌట్ వస్తుంది, దాని తర్వాత 2-3 ఆకులు వస్తాయి, దాని తర్వాత చెట్టు ఏ విధంగా పెరుగుతుందో అట్లాగే ఓ ట్రెండ్ ఎస్టాబ్లిష్ జరిగేటప్పుడు స్లోగా ఉంటుంది ప్రాసెస్, స్ట్రెంగ్త్ చాలా వీక్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండదు. వన్స్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏంటంటే స్టాక్ అనేది అగ్రెసివ్గా పైకి వెళ్ళటం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పారామీటర్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఇలా పెరిగింది అనుకుందాం, మళ్ళీ రిట్రేస్ వచ్చేటప్పుడు డెఫినెట్గా పెయిన్ ఉంటుంది, ప్యానిక్ ఉంటుంది, ఇది రిట్రేస్ అవుతుందా లేకపోతే రివర్స్ అవుతుందా అని చెప్పి డౌట్ కూడా ఉంటుంది. దెన్ మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్స్. అప్ సైడ్ వెళ్ళేటప్పుడు బిగ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తూ
డౌన్ సైడ్ వచ్చేటప్పుడు లోవర్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు బిగ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనుకోండి, అది క్లియర్గా మనకి అప్ ట్రెండ్లో ఉన్నట్టు అర్థం అనమాట. దీన్ని రివర్స్ చేస్తే డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు అర్థం సింపుల్గా. సో ఇది ఓవరాల్గా మనకి ఈ యొక్క వాల్యూమ్స్ కానీ దీనికి సంబంధించింది. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా నేను. హోప్ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.